అదేవిధంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి కొంచెం ఇది కొంత ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ తాలూకు ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగింది, కానీ మొత్తానికి అనుకున్న ప్రకారంగా డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ గారు కూడా ముందుకు వచ్చారు. దీన్ని పూర్తిగా తయారు చేసి రేపు పుష్కరాల నాటికి అటుపక్క రాజమండ్రిలో ఎంత గొప్పగా పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుందో, కోట్లాదిగా పుష్కరానికి వచ్చేటువంటి యాత్రికులు ఉంటారు. వారితో పాటు ఇటుపక్క ఎడదోలు ప్రాంతంలో, పువ్వూరు ప్రాంతంలో కూడా అనేక ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఘాట్లు కూడా చాలా మంది వస్తారు కాబట్టి వారందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, పర్యాటక శోభను సందర్భం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ కూడా రేపు పుష్కరాల నాటికి మంచి రూపం సంతరించుకుని వచ్చేటువంటి పర్యాటకులకు కానీ, భక్తులకు కానీ, యాత్రికులకు కానీ ఒక మంచి అనుభూతిని ఇచ్చే విధంగా తయారు చేయడానికి జరుగుతోంది పెద్ద ప్రయత్నం. దానికి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి, సెంట్రల్ పర్యాటక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.